జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. పెదనాన్న నువ్వెప్పుడొచ్చావు పెదనాన్న? ఇప్పుడేరా నా శిష్య. ఏంటి పెదనాన్న ఈ సడన్ ఎంట్రీ? కొన్నిసార్లు తప్పదురా నాన్న. ఒక్క ఫోన్ చేస్తే స్టేషన్కి వచ్చేవాడిని కదా. నీకెందుకురా శ్రమ? టైంకు విలువిచ్చేవాడివి, డబ్బుని గౌరవించేవాడివి. నిన్ను ఇబ్బంది పెట్టగలనా? నీకన్నా విలువైంది ఏముంది పెదనాన్న? కాలంతో పరిగెట్టడం, కరెన్సీతో ఆడుకోవడం నేర్పింది నువ్వే కదా. ఏంట్రా నువ్విలా తయారయ్యా? ఆ నీచుడు వల్లే కదరా ఈ కొంప జైలైపోయింది. నువ్వు నాకు పెదనాన్నవి మాత్రమే కాదు, నా గురువు కూడా పెదనాన్న. అంతా నీ అభిమానంరా. నేనేం చేశాను? నీకు కళ్ళు తెరిపించాను, బాగు చేశాను, అంతే. రా వచ్చి కూర్చో. అది సరేరా, మీ పెద్దమ్మ గాంధార్ని పలకరించావా? పెద్దమ్మాయి కదా పెదనాన్న. అందరి ఆడాళ్లలో ఒకరు, కానీ మీరలా కాదు. 1000 మంది మగాళ్లలో స్పెషల్ పర్సన్ పెదనాన్న. వాడు స్పెషలిట్రా, దరిద్రుడు దరిద్రుడు. సామ్రాట్, నీకు టైం అవుతుందిరా. నువ్వు మాల్కు వెళ్ళాలి కదా, చాలా ఇంపార్టెంట్ పని అన్నావు. నేను వచ్చాక కూడా నువ్వు మాల్కి వెళ్తావా? చచ్చా, అదేం లేదు పెద్దనాన్న. నీకన్నా నాకేది ఇంపార్టెంట్ కాదు. ఇవాళ నీతోనే ఉంటాను. సామ్రాట్, నువ్వు వెళ్ళడం చాలా అవసరం రా. ఆఫీసర్స్ వస్తున్నారు కదరా, మర్చిపోయావా? సర్లే నాన్న, ఇక్కడ పెదనాన్న ఉన్నారు, నేను టైం చూసుకొని వెళ్తాను. అక్కడ పరిస్థితి నీకు తెలుసు కదరా, నువ్వు వెళ్ళకపోతే ఎలా? ఏంటి నాన్న, ఏంటి ప్రాబ్లం? జస్ట్ క్యాజువల్ మీటింగ్. సరే, ఏం తింటారు? అమ్మా వదినా, పెదనానికి ఏం కావాలో అన్నీ వండండి. పెదనానికి ఏ లోటు రాకూడదు. నానా, నన్ను నేను చూసుకోగలను, నువ్వు వ్యాపారం చూసుకోవాలి. నేను ఇక్కడే ఉంటాను కదా. మీరు వెళ్ళి రెస్ట్ తీసుకోండి పెదనాన్న. నేను రిలాక్స్ అవుతాను, నువ్వు వెళ్ళి నీ పనులు చూసుకొని వచ్చేయి. అది పెద్దనాన్న. నేను చెప్తున్నాను కదా నాన్న, వెళ్ళు, వెళ్ళి పని చూసుకో పో. థ్యాంక్ యూ పెదనాన్న. అవును, ఇంతకీ చిన్న కోడలు ఎక్కడరా? ఇంట్రొడ్యూస్ చేయవా? ఏంట్రా, నేను పెళ్ళికి రాలేదని కోపమా? అంటే పెద్దనాన్న అది అప్పుడు నేను బెంగళూరులో పనుండి వెళ్ళానన్నా. ఇక మీ పెద్దమ్మంటావా, అది నా పక్కన లేకపోతే ఏమీ తోచదు. మరి మీ పెదనాన్నకి పని మనిషి కావాలి కదా. నువ్వేం మారలేదు పెద్దనాన్న. నీలాంటివాడు నాలాంటివాడు మారకూడదురా, పాపం. ఏ శ్రీవల్లి, నన్ను చూసి చాలా భయపడినట్టును. భయం అంటే తెలియని వాళ్ళు ఇలా అన్ఎక్స్పెక్టెడ్ గా భయపడితేనే ఆ తర్వాత కోపం వస్తుంది. అదిప్పుడు నీ కళ్ళల్లో చూస్తున్నాను. మరీ సూటిగా చూడకు, గీన్నే కాలి బూడిదైపోతావు. చా, నీ కళ్ళు అంత పవర్ఫుల్లా? గది నీకు ఇప్పుడు తెలియదు. తలెత్తి చూడలేని రోజు ఒకటొస్తది, గప్పుడు ఎరకైతది ఎవళ్ళ పవరు ఏందో. నువ్వు భవిష్యత్తు చెప్తున్నావు, నేను వర్తమానం చెప్తున్నాను. రేపటికి ఎవడు ఉంటాడో ఎవడు పోతాడో మనకెందుకు, కాని ఇప్పుడు నీ భర్తని కొట్టబోయే దెబ్బ గురించి ఎందుకు నీకు చెప్పాలనిపించింది. ఆపాను. నీకు మాటలు తప్ప సీతలు తెల్వవని నాకెరకని. అనవసరంగా మేకపోతు గాంభీర్యం సూపియకు. నేను మేకని కాదు శ్రీవల్లి, తోడేల్ని. ఒక్కొక్కరిని వేసుకుని పోతాను. నువ్వు తోడేల్వైతే నా భర్త పులి. పంజా ఇసిరిండ్రంటే నీకు ఫ్యూచర్లా గంజి నీళ్లు కూడా దొరికాయి. నీకు ఈ డోస్ సరిపోదు శ్రీవల్లి, ప్రాక్టికల్ గా చూపించాల్సిందే. నీ భర్త చుట్టూ ఉచ్చు బిగుసుకుపోబోతోంది.
నీ భర్త నా కోరల నుండి తప్పించుకునే దారి కూడా కనపడకుండా పోతుంది. ఇన్నాళ్ళు కాపాడుకున్న పరువు, సంపాదించుకున్న పేరు, నెంబర్ 1 స్థానం, సామ్రాట్ పొగరు. నేను అన్న అహం అన్ని అంగట్లో సరిగిపోతున్నాయి. అరిచే కుక్క కరవదు, కాని నేను అరుస్తా, చేయబోయేది చెప్పి మరీ చేస్తా. నీ దమ్ముంటే నువ్వాపుకో, కాని నువ్వాపలేవు. ఎందుకంటే అది నీ స్థాయికి మించి ఉంటుంది. అడ్డుకోవడం కాదు, అందుకోలేవు కూడా. ఏమండి? చాలా పెద్ద హెల్ప్ చేశానని ఫీల్ అయిపోతున్నావు కదా. లేదండి, మీరెవలో, నీ పర్వత ఏందో గలకు తెలియదు. నీకిలాంటివి చాలా ఇష్టం కదా. నేను ప్రాబ్లంలో ఉండడం, నువ్వు సాల్వ్ చేయడం. నువ్వు ఏం చేసినా ఎప్పటికీ నా నీడను కూడా తాకలేవు. సరే, మీరెట్లంటే గట్నే, కానీ నేను చెప్పేది నుండ్రి. జ్వాల మళ్ళా మీ మీదేదో కుట్ర చేస్తుందండి. గిప్పుడే కలిసింది. మిమ్మల్ని నాశనం చేసేదాకా ఈడ్చిపెట్టా అంటుంది. జర జాగ్రత్తగా ఉంటుండ్రి. గిమ్మొచ్చట నేనే ఫోన్ చేసి చెప్దామనుకున్నా, కానీ మీరే కలిసిండ్రు. ఇలాంటి చీప్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి నాకు దగ్గర కావాలనుకుంటున్నావా? ఇలాంటి అడ్డు పెట్టుకొని మళ్ళీ నా లైఫ్లోకి రావాలనుకుంటున్నావేమో. అది జరగదు. అది కాదండి. ఆ జ్వాలే కాదు, ఆ దేవుడు వచ్చినా నన్నేం చేయలేడు. ఎలాంటి సమస్య వచ్చినా నేను సాల్వ్ చేసుకోగలను. అంతేగాని ఏ ఆడదాని సాయం తీసుకోను. గుర్తుంచుకో. ఏమండి? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.